సమర్పిస్తున్నారు. డాక్టర్ వేణు సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్, విజయ్ కృష్ణ రెసిడెన్సీ, లోటస్ లేఅవుట్, అస్పారోపేట రోడ్, వేగవరం, జంగారెడ్డిగూడెం. ఫోన్ నంబర్స్ 9177578577 and 9492205527. నమస్కారం, సిటీ న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. ద్వారక తిరుమల మండలం ఎస్ జగన్నాథపురం నరసింహస్వామిని దర్శించుకున్న డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్. అభివృద్ధి పనులను పరిశీలించిన డిప్యూటీ సీఎం. ఆలయానికి 30 ఎకరాలు అందజేతపై హర్షం వ్యక్తం చేస్తున్న భక్తులు. జంగారెడ్డిగూడెం మండలంలో పలు రహదారులకు శంకుస్థాపన చేసిన ఎమ్మెల్యేలు సొంగ రోషన్ కుమార్, చిర్రి బాలరాజు. జెడ్పీటీసీ బాబ్జీ పుట్టినరోజు వేడుకల్లో పాల్గొన్న కూటమి నేతలు. 9/77 చట్టాన్ని నిర్వీర్యం చేయడం తగదని జంగారెడ్డిగూడెం తహసీల్దార్ కార్యాలయం వద్ద ఆందోళన చేపట్టిన ఏపీ వ్యవసాయ కార్మిక సంఘం. షష్ఠికి సిద్ధమవుతున్న కోయిలగూడెం మండలం బయలుగూడెం సుబ్రహ్మణ్యేశ్వర స్వామి క్షేత్రం, జంగారెడ్డిగూడెం ఆలయాలు. బొట్టాయిగూడెం మండలం ఐటీడీఏ సమీపంలో బోల్తా పడిన వ్యాన్, 17 మందికి గాయాలు. జంగారెడ్డిగూడెం పట్టణంలో మధ్యస్థంగా ఉన్న విజయదుర్గమ్మ వారి వీధిలో కొలువై ఉన్న శ్రీ పంచభూత మరకత లింగేశ్వర సహిత శ్రీచక్ర సమన్విత శ్రీ 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 విజయదుర్గ అమ్మవారి ఆలయం నందు శనివారం సాయంత్రం అమ్మవారి జన్మ నక్షత్రమైన మూలా నక్షత్రం పురస్కరించుకుని 37వ చండీ హోమం ఇమ్మని శశికుమార్ ఆధ్వర్యంలో నిర్వహించారు. ఆలయ శాశ్వత కమిటీ చైర్మన్ మార్సెట్టి రాధాకృష్ణ అధ్యక్షతన అంగరంగ వైభవంగా జరిపారు. ఆలయ ప్రధాన అర్చకులు పవన్ శర్మ చండీ హోమాది కైంకర్యాలు చేశారు. కండిపూడి గాంధీ, గీతారాణి దంపతులు కొప్పుల వెంకటలక్ష్మిలు ఉభయదారులుగా వ్యవహరించారు. అనంతరం రాత్రి 9 గంటల నుండి వీరన్నపాలెంకు చెందిన స్ఫటిక శివలింగం శివాలయ చైర్మన్ గరిమెల్ల వెంకటరమణ శాస్త్రి, వెంకట విజయలక్ష్మి దంపతులు, పంగిడిగూడెంకు చెందిన కంటిపూడి గాంధీ, గీతారాణి దంపతులు సుమారుగా 500 మంది భక్తులకు అన్నప్రసాద్ వితరణ చేశారు. వైఎస్ఆర్సీపీ ఆధ్వర్యంలో చేపట్టిన కోటి సంతకాల సేకరణ కార్యక్రమంలో ప్రతి ఒక్కరూ స్వచ్ఛందంగా పాల్గొని సంతకాలు చేసి మెడికల్ కళాశాలల ప్రైవేటీకరణను అడ్డుకోవాలని వైఎస్ఆర్సీపీ రాష్ట్ర కార్యదర్శి, మచిలీపట్నం పార్లమెంట్ నియోజకవర్గ పరిశీలకులు జట్టి గురునాథరావు పిలుపునిచ్చారు. పట్టణంలో 23, 26వ వార్డుల్లో పాత బస్టాండ్ వద్ద కోటి సంతకాలు రచ్చబండ కార్యక్రమం నిర్వహించారు. పాత బస్టాండ్ వద్ద వార్డు ఇన్ఛార్జ్ బిట్రాల హనుమంత్ ఆధ్వర్యంలో తాండ్రపప్పారాయుడు సెంటర్ వద్ద లోకార్పు వెంకటేశ్వరరావు అధ్యక్షతన నిర్వహించిన కార్యక్రమంలో నాయకులు, కార్యకర్తలు భారీ స్థాయిలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా జట్టి గురునాథరావు మాట్లాడుతూ వైసీపీ ప్రభుత్వ హయాంలో వైఎస్ జగన్మోహన్ రెడ్డి 17 వైద్య కళాశాలలను తీసుకురాగా వీటిలో కొన్ని సేవలు కూడా అందిస్తున్నాయని అన్నారు. నేటి ప్రభుత్వం వీటిని ప్రభుత్వ పరంగా చేయడానికి వ్యతిరేకించారు. మున్సిపల్ చైర్పర్సన్ బత్తిన నాగలక్ష్మి మాట్లాడుతూ ప్రభుత్వ మెడికల్ కళాశాలను ప్రైవేటీపరం కాకుండా అడ్డుకునే ఉద్దేశ్యంతోనే కోటి సంతకాల సేకరణ కార్యక్రమం విస్తృతంగా చేపడుతున్నారని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో మేడవరపు విద్యాసాగర్, కౌన్సిలర్ చిటికల అచ్చిరాజు, వైస్ చైర్మన్ ముప్పిడి వీరాంజనేయులు, పట్టణ అధ్యక్షులు కర్పూరం గవరయ్ గుప్తా, జిల్లా కార్యదర్శి ముప్పిడి శ్రీనివాసరావు, మండల పార్టీ అధ్యక్షులు ఓరుగంటి నాగేంద్ర, బత్తిన చిన్న, ఆడబాల రాంబాబు, చిత్తపురి శేఖర్, షేక్ అమీర్, వీరవల్లి సోమేశ్వరరావు, తాడేపల్లి ఉమా, పిండి రాము పాల్గొన్నారు. గతంలో జగన్మోహన్ రెడ్డి గారు 17 మెడికల్ కాలేజీ, ప్రభుత్వ మెడికల్ కాలేజీ తీసుకొస్తే చంద్రబాబు నాయుడు గారు వాటిని ప్రైవేట్ వ్యక్తులకి వేసే కార్యక్రమాలు పీపీపీ విధానం పెట్టి 66 సంవత్సరాలు వారు లీజ్ చేస్తామని చెప్పి ఒకసారిగా మళ్ళా ప్రైవేట్ కార్పొరేట్ సంస్థలకి హాస్పిటల్ ఇచ్చి వారి ద్వారా ఈ పేద ప్రజల తాలూకా విద్యా అవకాశాలు, వైద్య అవకాశాలు కూడా వారు చేసే విధానంపై అందరం కూడా సంతకాలు పెట్టి ప్రభుత్వ కళాశాలని, ప్రభుత్వ వైద్యశాలను కూడా ప్రైవేట్ చేస్తే పేద తాలూకా గతి ఏం కావాలనే ఉద్దేశం మీద సంతకాలు పెట్టిన కోటి సంతకాలు తీసుకెళ్లి గవర్నర్ గారికి ఈ రాష్ట్రంలో తెలియజేసి ఆఫ్ చేయడం గురించి కార్యక్రమం. రోజు ఎన్నికలు లేవు, రోజు ఏమి చేయడం వల్ల
వైఎస్ఆర్ పార్టీకి ఏమి లాభం కాదు. లబ్ధి చేకూరేది పేద ప్రజలకి, మహిళల ప్రజలకి, విద్యార్థులకి. వాళ్ళ గురించి ఈ రోజున ఈ కార్యక్రమం రాష్ట్ర వ్యాప్తంగా కార్యకర్తలందరూ, నాయకులందరూ కూడా ప్రతి గురువు తిరిగి లక్ష్యమాన్ని తీసుకొచ్చి మరి 5 సంవత్సరాలు పెట్టించి తను చేస్తున్న దుర్మార్గాలను వివరించడం అనేది ముఖ్యంగా మీ గతంలో పేదలు పచ్చి గురించి సంగతి అంతా తెలుసుకోండి. 2004 నుంచి రాజశేఖర రెడ్డి గారు అధికారంలోకి వచ్చాక ఆర్ఎన్సీ రావడం ద్వారా కానివ్వండి, అలాగే పేద ఇతరమ్మ గృహాల ద్వారా పెట్టించే కార్యక్రమం, తాళిచ్చే కార్యక్రమం, ఇది దానికి అందరూ తెలుసు. గతాన్ని గుర్తుకు పోల్చుకుంటే మనం గతంలో పేదవాడిగా పుట్టడం పాపం కింద భావించదు. జనంలో ఎప్పుడో పాపం చేసుకుంటాం. ఈ రోజున పిల్లలకి సరి అయిన విద్య అందించలేకపోతున్నాం, మిగతా వాళ్ళగా స్కూల్లో చదివించలేకపోతున్నాం. ఏదైనా మనకు ఆరోగ్యం బాగోకపోతే వైద్యానికి హాస్పిటల్కి వెళ్ళాలంటే ఇబ్బంది పడే పరిస్థితులు, ఆపరేషన్ చేయాలంటే వాయిదాలు చేసే పరిస్థితి, ఎవరికైనా ఇబ్బంది వస్తే హాస్పిటల్ తీసుకెళ్లే దారి కూడా లేని పరిస్థితి, ఇల్లు లేక రోడ్ల పక్క ఎక్కడ ఖాళీతో ఉండి ఇబ్బంది పడే పరిస్థితి, పిల్లలు చదివించుకునే పరిస్థితి. పేదరికం అనేది ఒక శాపం కింద భావించే రోజు అందరికీ తెలుసు. ఏదైనా పండుగ వస్తుందంటే, ఎవరైనా చుట్టలు వస్తారంటే ఒక 500 రూపాయల గురించి ఆ రైతును లేకపోతే వాళ్ళ తాలూకు పనిచేసి వ్యక్తుల దగ్గరికి వెళ్ళి బతిమాలుకునే రోజు చూస్తారు. చాలా ఇబ్బంది పడే పరిస్థితులు అందరూ తెలుసు. జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన తర్వాత మేము గతానికి ఒక సహంతో వచ్చిన తర్వాత 60-70 సంవత్సరాల పరిపాలనకి ఈ 2019-24 వరకు కూడా పేద జీవితాలు ఎలా ఉన్నాయి, వాళ్ళ తాలూకు గౌరవం అనేది ఎలా ఉన్నాయి అనేది ప్రతి ఒక్కరు కూడా గుర్తు చూశారు. అందరూ కూడా పిల్లలకి నచ్చేసుకుని చదివించడానికి అమ్మఒడి ఏర్పాటు చేశారు. ఆరోగ్యంలో ఇబ్బంది లేకుండా ఎవరికైనా సరే 5 లక్షల దాకా ఆపరేషన్ చేసిన పరిస్థితి కల్పించారు. డ్వాక్రా వాళ్ళు ఈ రోజున మన రాష్ట్రం ఆర్థికంగా కుటుంబాలు బాగా బాగుపడుతున్నాయంటే కారణం డ్వాక్రా అమ్మాయిలు, వాళ్ళ పొదుపు. వాళ్ళకి ఇబ్బంది లేకుండా, వాళ్ళ నష్టం లేకుండా డ్వాక్రా మొత్తం వేల కోట్ల రూపాయలు మాఫీ చేసిందని కింద. అలాగే ఆసరా కింద మహిళలకి ఎవరైనా సరే ఒక ఫ్యామిలీ మహిళలే కాదు, బీసీలే కాదు, ఎస్సీలే కాదు, ఆఖరికి అగ్రవర్ణాల్లో కూడా పేదవాళ్ళు ఉంటాయి. ఆ మహిళలకి 15,000, 18,000 సంవత్సరానికి ఇవ్వడం ద్వారా వాళ్ళ ఆత్మగౌరవం. మనవాళ్ళకి కానీ, మనవాళ్ళకి కానీ, లేదా పిల్లలకు కానీ ఏదైనా సరే ఒక 10 రూపాయలు పెట్టి చాకరీ కొనివ్వాలంటే డబ్బులు పరిస్థితి ఎంతో తెలుసు. జగన్మోహన్ రెడ్డి గారు వాళ్ళ ఇంట్లో డైరెక్ట్ గా ఆ మహిళకి 18,000 పంపించడం ద్వారా ఆ మహిళ ఆత్మగౌరవంతో ధైర్యంగా చుట్టాలు వచ్చిన, పిల్లలు వచ్చిన తనంటూ ఒక గౌరవంగా పరిస్థితి తీసుకొచ్చింది జగన్మోహన్ రెడ్డి గారు. జంగారెడ్డిగూడెం రాజీవ్ నగర్ కు చెందిన యాళ్ల ప్రవీణ్ అనే వ్యక్తికి 3 రోజుల క్రితం బ్రెయిన్ స్ట్రోక్ కు గురి కావడంతో ఎమర్జెన్సీగా రాజమండ్రి డెల్టా హాస్పిటల్ కి తరలించారు. వాళ్ళ కుటుంబ పరిస్థితి ఆర్థికంగా వెనుకబడి ఉన్న కారణంగా ఈ విషయం ఫోన్ ద్వారా తెలుసుకుని తెలుగుదేశం పార్టీ నాయకులు బూరుపల్లి సూరిబాబు, ఈర్ని సూరిబాబు, ఎడ్లపల్లి ఏడుకొండలు స్పందించి కొంతమంది నాయకులు ఫ్రెండ్ సర్కిల్ ద్వారా 30,000 రూపాయలు పొదుపు చేసి రాజమండ్రి డెల్టా హాస్పిటల్ కు వెళ్లి ప్రవీణ్ ని పలకరించి అతని అమ్మకు 30,000 రూపాయలు అందజేశారు. ఈ కార్యక్రమంలో భాగంగా తెలుగుదేశం పార్టీ మహిళలు పేరం రాణి, దశరోజు స్వాతిలు మాట్లాడుతూ హాస్పిటల్లో ఉన్న ప్రవీణ్ కు ధైర్యం చెప్పినట్లు తెలియజేశారు. జంగారెడ్డిగూడెం మండలంలో పట్టణపాలెం, శ్రీనివాసపురం, మైసనగూడెం తదితర చోట్ల వివిధ రహదారులకు చింతలపూడి ఎమ్మెల్యే రోషన్ కుమార్, పోలవరం ఎమ్మెల్యే చిర్రి బాలరాజు, తాడేపల్లిగూడెం ఎమ్మెల్యే బొలిశెట్టి శ్రీనివాసులు శంకుస్థాపన చేశారు. పలు రహదారులను సైతం ప్రారంభించారు. ఎప్పటి నుంచో రహదారుల నిర్మాణాలకు నోచుకోకుండా ఉన్నాయని, వాటిని సంక్రాంతిలోపు పూర్తి స్థాయిలో నిర్మాణం చేపట్టి ప్రజలకు అందించనున్నట్లు తెలిపారు. భారీ స్థాయిలో కూటమి నాయకులు, కార్యకర్తలు తరలి వచ్చారు. ఈ సందర్భంగా మీడియాతో ఎమ్మెల్యేలు మాట్లాడారు. శ్రీనివాసపురంలో జడ్పీటీసీ పొల్నాటి బాబ్జీ పుట్టినరోజు సందర్భంగా ఆయన స్వగృహం వద్ద వేడుకల్లో పాల్గొన్నారు. బాబ్జీ పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో శేషు, ఏఎంసీ వైస్ చైర్మన్ మారిశెట్టి సత్యనారాయణ, బాలచిట్టమ్మ, జనసేన మండల అధ్యక్షులు ఆకుల రాకేష్, సురేష్, టీడీపీ సోషల్ మీడియా కన్వీనర్ కొదమ వెంకటేశ్వరరావు, వివిధ గ్రామాల ప్రజలు, కూటమి అనుబంధ సంఘాలు పాల్గొన్నాయి. డబ్బులతోటి రోడ్లు ఇక్కడ వేయడం జరిగింది. 2 దశాబ్దాల నుంచి కూడా ఇక్కడ మరి రోడ్లు లేవు. శ్రీనివాసపురం రోడ్ మరి అది కూడా కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత మరి రోడ్లు ఇక్కడ వేయడం జరిగింది. మీరు చూస్తున్నారు, సంక్షేమం అభివృద్ధితో పాటు 2 కళ్ళుగా మరి ముందుకు తీసుకెళ్తుంది కుటుంబ ప్రభుత్వం. ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు మరి సంక్షేమ అభివృద్ధి 2 కళ్ళతోటి, అలాగే డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు గ్రామాల అభివృద్ధికి వారు చేస్తున్న సహకారం, అలాగే మోడీ గారు ఇస్తున్న సపోర్ట్ కి నిజంగా ప్రజలు కూడా చాలా హ్యాపీగా ఉన్నారు. మరి ముఖ్యంగా ఈ రోజు మరి బాబ్జీ గారి పుట్టినరోజు సందర్భంగా తాడేపల్లిగూడెం నుంచి విప్ గారు, అలాగే ఎమ్మెల్యే గారు మన బొలిశెట్టి శ్రీనివాస్ గారు రావడం జరిగింది. అలాగే చిట్టి బాలరాజు ఎమ్మెల్యే రావడం జరిగింది. మరి ఇక్కడ ఒక పండుగ వాతావరణంలో ఈ రోజు ఇక్కడ యొక్క ఏవైతే సీసీ రోడ్స్ లేకపోతే వివిధ డెవలప్మెంట్ వర్క్స్ ఉన్నాయో అందరూ కూడా చాలా హ్యాపీగా ఉన్నారు. ఇదే విధంగా మరి రాబోయే రోజుల్లో కూడా ఏవైతే పెండింగ్ వర్క్స్ ఉన్నాయో అవి కూడా తప్పకుండా ఫినిష్ చేస్తామని చెప్పి మాటిస్తున్నాం. థ్యాంక్ యూ.
జంగారెడ్డిగూడెం మండలం చల్లవారిగూడెం పంచాయతీ పరిధిలో ఉన్న ఆర్ఎండ్ఆర్ కాలనీ నందు జెడ్పీటీసీ పోల్నాటి బాబ్జీ పుట్టినరోజు వేడుకలు ఘనంగా నిర్వహించారు. అభిమానుల కోలాహలాల మధ్య కేక్ కట్ చేశారు. వృద్ధులకు పేదలకు దుప్పట్లు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో మాచర్ల హరిబాబు, మాచర్ల లక్ష్మి, మాచర్ల తిరుమలరావు, తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులు మిరియాల పుల్లారావు, ఆకుల పోసిబాబు, చింతపల్లి వీరబ్రహ్మం, జగన్నాథపురం ఆర్ఎండ్ఆర్ గ్రామస్తులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా పలువురు మీడియాతో మాట్లాడుతూ పోల్నాటి బాబ్జీ మరిన్ని పదవులు చేపట్టాలని కోరారు. తాడవాయి సల్లవారిగూడెం ఆర్ఎండ్ఆర్ కాలనీ ఈ రోజు పల్నాటి బాబ్జీ గారి పుట్టినరోజు వేడుకలు జరుపుకుంటూ ఈ సందర్భంగా పేదవాళ్ళకు దుప్పట్లు కూడా పంపిణీ జరుపుకుంటూ ఇలాంటి పుట్టినరోజులు మా బాబ్జీ గారు మరెన్నో జరుపుకోవాలని మనస్ఫూర్తిగా ప్రజలందరం కోరుకుంటున్నాం. పోల్నాటి బాబ్జీ గారు పుట్టినరోజు సందర్భంగా తాడవాయి ఆర్ఎండ్ఆర్ కాలనీలో పుట్టినరోజు వేడుకలు జరుపుకుంటున్నాము. ఆ సందర్భంగా పేదవాళ్ళకి దుప్పట్ల పంపిణీ కార్యక్రమం కూడా చేయడం జరుగుతుంది. పోల్నాటి బాబ్జీ గారు ఇలాంటి పుట్టినరోజులు ఎన్నో జరుపుకోవాలని కోరుకుంటున్నాం. నా పేరు మాచర్ల లక్ష్మి అండి. ఆర్ఎండ్ఆర్ కాలనీ సల్లారిగూడెము. బాబ్జీ గారు పుట్టినరోజు సందర్భంగా మా ఆర్ఎండ్ఆర్ కాలనీలో కేక్ కటింగ్ చేస్తున్నాము. ఇలాంటి పుట్టినరోజులు మరి ఎన్నో జరుపుకోవాలని మా ప్రజల తరపున మా తరపున జరుపుకోవాలని కోరుకుంటూ ఆయన పేరు మీద మేము దుప్పట్లు పంపిణీ చేయడం జరుగుతుంది సార్. బొట్టాయిగూడెం మండలం కోట రామచంద్రపురం ఐటీడీఏ సమీపంలో ప్రయాణికులతో వివాహానికి వెళ్తున్న వ్యాన్ బోల్తా పడింది. గోపాలపురం మండలం రాజంపాలెంకు చెందిన 17 మంది కుటుంబీకులు బంధువులను ఎక్కించుకున్న డ్రైవర్ ఐటీడీఏ సమీపంలో వ్యాన్ స్టీరింగ్ పట్టేయడంతో అదుపు తప్పింది. దీంతో వ్యాన్ కాస్త బోల్తా పడినట్లు తెలియజేస్తున్నారు. డ్రైవర్ పరారీలో ఉండగా ద్వారక తిరుమల మండలం గున్నంపల్లికి వివాహం కోసం వెళ్తున్నట్లు తెలియజేశారు. క్షతగాత్రులైన కొక్కరపాటి వెంకటేష్, కటారి చంటిబాబు, దుత్తే ప్రేమ్ కుమార్, పూడి కృష్ణవేణి, జొన్నకుట్టి మనోహర్, చిప్పాడ సురేష్, వనపర్తి ప్రసాద్, కొనపాము వెంకటేష్, కట్టం నిర్మలా కుమారి, జొన్నకుటి మున్నా, కోనపాం సత్యవతి, కొవ్వాసు సూర్యప్రకాష్, కొవ్వాసు అరుణ, కొవ్వాసి రియా జాస్మిన్, సొంగా లక్ష్మి అలియాస్ లక్కీ, బొక్క సురేష్, కటారి జాలీలను జంగారెడ్డిగూడెం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. వీరిలో వెంకటేష్, నిర్మలా కుమారి, మున్నా, సత్యవతి, సూర్యప్రకాష్, అరుణ, లక్ష్మిలను ఏలూరు, జంగారెడ్డిగూడెంలో ప్రైవేట్ ఆసుపత్రులకు చికిత్స కోసం తీసుకువెళ్లారు. గాయపడిన వారిలో చిన్నారులు సైతం ఉన్నట్లు తెలియజేశారు. ప్రస్తుతం ప్రాణాపాయం తప్పిందని చంటిబాబు తెలిపారు. కోయలగూడెం మండలం బైనంగూడెం నందు వేంచేసి ఉన్న శ్రీ వల్లి దేవసేన సమేత సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆలయం షష్ఠి ఉత్సవాలకు సన్నద్ధమవుతోంది. ఈ మేరకు ఆలయ కమిటీ సభ్యులు ఆలయాన్ని సుందరంగా తీర్చిదిద్దే పనిలో నిమగ్నమయ్యారు. ఉత్సవాలకు సంబంధించి షాపింగ్స్, రంగుల రాట్నాలు సిద్ధం చేశారు. ఈ నెల 25వ తేదీ మంగళవారం సాయంత్రం స్వామివారి కళ్యాణం శాస్త్రోక్తంగా నిర్వహించనున్నట్లు తెలిపారు. 26వ తేదీ బుధవారం నుంచి 30వ తేదీ ఆదివారం ఉదయం సాయంత్రం నిత్య బలిహరణలు, నిత్య హోమాది కైంకర్యాలు చేయనున్నట్లు తెలిపారు. 29వ తేదీ శనివారం ఉదయం 9 గంటలకు త్రిశూల స్నానం, పూర్ణాహుతి, నీరాజన మంత్ర పుష్పాలు, సాయంత్రం స్వామివారికి పుష్పయాగం, ద్వాదశ కోవెల ప్రదక్షిణాలు చేయనున్నట్లు తెలిపారు. సంతానం లేని దంపతులకు తాంబూలాలు ఇవ్వనున్నట్లు స్పష్టం చేశారు. ప్రతిరోజు 3 గంటల నుంచి బయలుగూడెం వికాస తరంగిణి వారిచే విష్ణు సహస్రనామ పారాయణం జరుగుతుందని ఆలయ అర్చకులు నండూరి శ్రీనివాసులు తెలిపారు. ఈ పూజాది కార్యక్రమంలో భక్తులు పాల్గొని స్వామివారి కృపకు పాత్రులు కావాలని కోరారు. ఇప్పుడు కాసేపు ప్రకటనలు. డాక్టర్ వేణు సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ మీ చెంత, మీ గుండెకి నిశ్చింత. గుండె వైద్య రంగంలో విశిష్ట సేవలు అందిస్తున్న మన డాక్టర్ వేణు సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ మన జంగారెడ్డిగూడెం అస్పారావుపేట రోడ్ వేగవరంలో మొట్టమొదటిసారిగా అత్యంత ఆధునికమైన లేటెస్ట్ ఏఐ ఇంటిగ్రేటెడ్ అడ్వాన్స్డ్ క్యాత్ ల్యాబ్ ప్రారంభించి ఇతర నగరాలకు వెళ్లనవసరం లేకుండా యాంజియోగ్రామ్, యాంజియోప్లాస్టీ, స్టంట్, వాల్వ్లోప్లాస్టీ, పర్మనెంట్ పేస్ మేకర్ వైద్య సదుపాయాలు ప్రారంభించబడినవి. డాక్టర్ వేణు ఎంబీబీఎస్ ఎండి జనరల్ మెడిసిన్, డిఆర్ఎన్బి కార్డియాలజీ పర్యవేక్షణలో క్రిటికల్ కేర్ సదుపాయం కలదు. నూతనంగా ప్రారంభించిన క్యాట్ ల్యాబ్ నందు పేషెంట్ సౌకర్యార్థం చేతి మణికట్టు ద్వారా రేడియల్ యాంజియోగ్రామ్ చేసి అదే రోజు డిశ్చార్జ్ చేయబడును. స్పెషల్ రూమ్స్ కలవు. ఆధునిక సదుపాయాలతో వైద్య సేవలు అందిస్తున్న ఏకైక హాస్పిటల్ డాక్టర్ వేణు సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్. మా ప్రత్యేకతలు: గుండెకు సంబంధించిన ప్రాథమిక పరీక్షలు, బేసిక్ కార్డియాక్ చెకప్, టోటల్ కార్డియాక్ చెకప్, మాస్టర్ హెల్త్ చెకప్. ప్రత్యేకంగా బీపీ పేషెంట్స్ కొరకు హైపర్ టెన్షన్ బీపీ ప్యాకేజ్, డయాబెటిక్ షుగర్ ప్యాకేజ్ 24 అవర్స్ అందుబాటులో. గమనిక: త్వరలో బైపాస్ సర్జరీలు ప్రారంభించబడును. డాక్టర్ వేణు సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్, విజయ కృష్ణ రెసిడెన్సీ, లోటస్ లేఅవుట్, అస్పారావుపేట రోడ్, వేగవరం, జంగారెడ్డిగూడెం. ఫోన్ నంబర్స్ 9177578577 and 9492205527.
జంగారెడ్డిగూడెంలో బొట్టాగూడెం రోడ్ నందు 2వ వార్డులో పద్మ థియేటర్ ఎదురుగా వేంచేసి ఉన్న బల్లి దేవసేన సమేత సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఉత్సవాలు కన్నుల పండుగ నిర్వహిస్తున్నారు. 39వ వార్షిక కళ్యాణ మహోత్సవాలలో భక్తులందరూ పాల్గొని స్వామివారి కృపకు పాత్రులు కావాలని కోరారు. ఈ నెల 26వ తేదీ బుధవారం నుంచి 30వ తేదీ వరకు స్వామివారి షష్ఠి ఉత్సవాలు కన్నుల పండుగ జరుపునున్నట్లు స్పష్టం చేశారు. 26వ తేదీ ఉదయం స్వామివారి కళ్యాణం నిర్వహించగా 30వ తేదీన భారీ అన్న సమారాధన ఏర్పాటు చేసినట్లు తెలిపారు. పూర్తి వివరాలకు ఆలయంలో సంప్రదించాలని సిటీ న్యూస్ తో కోరారు. భక్తమాశైలికి మా విజ్ఞప్తి. భక్తమాశైలరా, మన సుబ్రహ్మణ్య స్వామి ఆలయంలో ఎల్లుండి పొద్దున్న అంటే మంగళవారం రాత్రి తెల్లవారుగా బుధవారం ఉదయం 4 గంటల నుంచి 3:30 4 గంటల నుంచి స్వామివారికి చక్కగా కళ్యాణ మహోత్సవం జరిపించబడుతోంది. 50 మంది భక్తులు కూడా ఈ కళ్యాణ మహోత్సవాలు 5 రోజులు దిగ్విజయంగా ఉంటాయి. స్వామివారి దర్శనానికి వచ్చి స్వామివారి కృపా కటాక్షాలు అందరూ పొందవలసిందిగా కోరి ప్రార్థిస్తున్నామండి. బుధవారం పొద్దున్న 3:30 4 గంటల నుంచి స్వామివారి కళ్యాణ మహోత్సవం జరుగుతుంది. పీటల మీద కూర్చున్న వాళ్ళు ఎవరైనా దంపతులు ఉంటే మా యొక్క కమిటీ వారిని సంప్రదించి రేపు సాయంకాలం వరకు అవకాశం ఉంది. రేపు మధ్యాహ్నం వరకు. మంగళవారం రాత్రి తెల్లవారితే బుధవారం అంటే 26వ తారీఖు పొద్దున్న స్వామివారి కళ్యాణ మహోత్సవం ఉంటుంది. అలాగే మిగతా రోజులందరినీ కూడా స్వామివారి దర్శనానికి ఇచ్చేసి అలాగే 30వ తారీఖు స్వామివారి అన్న సమారాధన గొప్ప అన్న సమారాధన కార్యక్రమం ఉంది కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఈ యొక్క కార్యక్రమంలో పాలుపంచుకుని ఈ యొక్క స్వామివారి తీర్థప్రసాదాలు సేకరించవలసిందిగా కోరి ప్రార్థిస్తున్నామండి. పీటల మీద కూర్చున్న వాళ్ళు ఎవరైనా ఉంటే కనుక రేపు వచ్చి మా కమిటీ వారిని సంప్రదించవలసిందిగా కోరి ప్రార్థిస్తున్నామండి. జంగారెడ్డిగూడెంలో సుబ్బారెడ్డి కాలనీ నందు వెంచేసి ఉన్న సుందర బాలసుబ్రహ్మణ్యం దేవస్థానం నందు షష్ఠి ఉత్సవాలు నేత్రపర్వంగా నిర్వహించనున్నట్లు ఆలయ అర్చకులు కుమార్ శర్మ తెలిపారు. ఈ నెల 25వ తేదీ రాత్రి శాస్త్రోక్తంగా స్వామివారి కళ్యాణం నిర్వహించనున్నట్లు సిటీ న్యూస్ తో తెలిపారు. ఈ సందర్భంగా ఆలయాన్ని షష్ఠి ఉత్సవాలకు ముస్తాబు చేస్తున్నారు. భక్తులందరూ ఈ పూజాది కార్యక్రమంలో పాల్గొని స్వామివారి కృపకు పాత్రులు కావాలని ఆశించారు. ఆలయంలో నిర్వహించే పూజాది కార్యక్రమాల వివరాలకు ఆలయం వద్ద సంప్రదించాలని తెలిపారు. వల్లి దేవసేన సమేత సుందర బాలసుబ్రహ్మణ్య స్వామివారి ఆలయం జంగారెడ్డిగూడెం అశ్వారాపేట రోడ్. శ్రీ స్వామివారి యొక్క షష్ఠి మహోత్సవ కార్యక్రమం ప్రారంభం సందర్భంగా 25వ తారీఖున అనగా మంగళవారం రోజు రాత్రి 8 గంటలకు స్వామివారి కళ్యాణం జరుగుతుంది. అనంతరము బుధవారం తెల్లవారుజామున నుంచి స్వామివారి యొక్క అభిషేకాలు జరుగుతాయండి. ఉదయం 3 గంటల నుంచి కంటిన్యూస్గా సాయంత్రం వరకు అలా అర్చనాది అభిషేకాలు జరుగుతాయి. తీర్థప్రసాద వితరణ జరుగుతుంది. స్వామి షష్ఠి మహోత్సవాల్లో భాగముగా 5వ రోజు అనగా ఆదివారం రోజున మహా అన్నప్రసాద వితరణ జరుగుతుంది. ఆలయ ధర్మకర్త అయినటువంటి కర్రి శ్రీరామరెడ్డి గారు వారి యొక్క భార్య గారైనటువంటి సుగుణ గారి సమక్షంలో స్వామివారి యొక్క కళ్యాణ వైభోగం అంగరంగ వైభవంగా జరుగుతుంది. షష్ఠి మహోత్సవాలు అనంత వైభవంగా జరుగుతున్నాయి. కోయిలగూడెం మండలం రాజవరం చేరుకున్న రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి కొణిదెల పవన్ కళ్యాణ్ కు మంత్రులు, శాసనసభ్యులు, అధికారులు, ప్రజాప్రతినిధులు, ప్రజలు ఘనంగా స్వాగతం పలికారు. ముందుగా రాష్ట్ర పౌర సరఫరాల శాఖ జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి నాదెండ్ల మనోహర్ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ కు పుష్పగుచ్చాన్ని అందజేసి స్వాగతం పలికారు. కాలినడకన గ్రామాన్ని సందర్శించారు. ప్రజల సమస్యలను అడిగి తెలుసుకున్నారు. గ్రామ ప్రజలు, అభిమానులు పవన్ కళ్యాణ్ పై పూల వర్షం కురిపించి తమ అభిమానాన్ని తెలియజేశారు. గ్రామంలోని మహిళలు పవన్ కళ్యాణ్ కు హారతులు ఇచ్చారు. ప్రభుత్వ విప్ బొలిశెట్టి శ్రీనివాస్, ఎమ్మెల్సీ జయమంగళ వెంకటరమణ, ఎమ్మెల్యేలు చిర్రి బాలరాజు, బడేటి రాధాకృష్ణయ్య, మద్దిపాటి వెంకటరాజు, పులపర్తి రామాంజనేయులు, పచ్చమట్ల ధర్మరాజు, బొమ్మిడి నాయకర్, జిల్లా కలెక్టర్ వెట్రి సెల్వి, ఎస్పీ కె ప్రతాప్ శివకిషోర్, జాయింట్ కలెక్టర్ ఎంజే అభిషేక్ గౌడ్, ఆర్డీఓ రమణ, అదనపు ఎస్పీ నక్కా సూర్యచంద్రరావు, ఎమ్మెల్యేలు, ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు. తొలుత పొంగుటూరు లక్కవరం రోడ్డు నిర్మాణ పనులను పరిశీలించారు. అనంతరం గ్రామంలో అమలు జరుగుతున్న అభివృద్ధి పనులను ఆరా తీశారు. గ్రామంలో రోడ్లు, డ్రైనేజ్, త్రాగునీటి సౌకర్యం వంటి మౌలిక సదుపాయాలపై గ్రామ పెద్దలు, అధికారులను వివరాలు అడిగి తెలుసుకున్నారు. గ్రామంలో మ్యాజిక్ డ్రైన్ ను పరిశీలించారు. అనంతరం ద్వారకా తిరుమల మండలం ఐఎస్ జగన్నాథపురంలో శ్రీ కనకవల్లి సహిత లక్ష్మీ నరసింహస్వామి వారిని పవన్ కళ్యాణ్ దర్శించుకున్నారు. పుష్పార్చనలతో ప్రత్యేక పూజలు చేశారు. ఆలయానికి విచ్చేసిన సందర్భంలో తొలుత పవన్ కళ్యాణ్ కు చైర్మన్ రాజ్ బహదూర్ నివృత్తరావు, ఈవో విఎస్ఎన్ మూర్తి ఆధ్వర్యంలో వేద పండితులు పూర్ణ కుంభంతో స్వాగతం పలికారు. ఆలయం చుట్టూ ప్రదక్షిణ చేసి గర్భాలయంలో స్వామివారిని దర్శించుకున్నారు. వేద పండితులు ఆశీర్వచనాలు అందజేసి తీర్థప్రసాదాలు, స్వామివారి చిత్రపటాన్ని అందజేశారు. పవన్ కళ్యాణ్ స్వామివారికి పట్టు వస్త్రాలు సమర్పించారు. ఈ సందర్భంగా ఐఎస్ జగన్నాథపురం లక్ష్మీ నరసింహస్వామి ఆలయ స్థల పురాణ పుస్తకాన్ని ఆవిష్కరించారు. ఇటీవల మరమ్మతులు చేపట్టిన పొంగుటూరు లక్కవరం రోడ్డును ఉప ముఖ్యమంత్రి పరిశీలించారు. అనంతరం
అనంతరం గ్రామంలో మ్యాజిక్ డ్రైవ్ ను పరిశీలించారు. గత పర్యటనలో ఐఎస్ జగన్నాథపురం లక్ష్మీ నరసింహస్వామి వారి దర్శనానికి వచ్చిన సందర్భంలో ఆలయ అభివృద్ధికి కృషి చేస్తానని, ఆలయ ప్రదక్షిణ మండప నిర్మాణంతో పాటు గ్రామం నుంచి కొండపైకి వెళ్లేందుకు రోడ్డు నిర్మింపచేస్తానని హామీ ఇచ్చారు. ఆలయ అభివృద్ధి అంశాన్ని మంత్రివర్గం దృష్టికి తీసుకువెళ్లారు. ఆలయ అభివృద్ధికి ప్రత్యేక నిధులు కేటాయించాలని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, దేవాదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డిలను కోరారు. ఇందుకు అనుగుణంగా ఆలయ అభివృద్ధికి 8,07,00,000 రూపాయల నిధులు ప్రభుత్వం నుంచి మంజూరు చేయించారు. ఆలయానికి అనుబంధంగా అభివృద్ధి పనులు చేపట్టేందుకు 30 ఎకరాల భూమిని ప్రభుత్వం నుంచి మంజూరు చేయించారు. 3.5 కోట్ల రూపాయలతో దేవాదాయ శాఖ నిధులతో ఆలయ ప్రాంగణంలో నిర్మించనున్న ప్రదక్షిణ మండపానికి 3.7 కోట్ల పంచాయతీరాజ్ రోడ్ అసిస్ట్ నిధులతో ఐఎస్ జగన్నాథపురం గ్రామం నుంచి ఆలయానికి వెళ్లేందుకు నూతన రహదారి నిర్మాణానికి శంకుస్థాపన చేసి శిలాఫలకాలు ఆవిష్కరించారు. దీంతో పాటు ఇప్పటికే ఆర్ఎండ్బి శాఖ సహాయంతో పొంగుటూరు లక్కవరం మధ్య గోతులమయంగా ఉన్న రహదారికి 1.5 కోట్లతో మరమ్మతులు చేయించారు. అంతకుముందు పలు అభివృద్ధి కార్యక్రమాలకు శ్రీకారం చుట్టేందుకు ఐఎస్ జగన్నాథపురం వచ్చిన పవన్ కళ్యాణ్ కు ప్రజలు దారి పొడవునా పూల వర్షంతో స్వాగతం పలికారు. రాజవరం, ఎర్రంపేట, గవరవరం, ఐఎస్ జగన్నాథపురం గ్రామాల్లో ఆడపడుచులు పవన్ కళ్యాణ్ కు హారతులతో స్వాగతం పలికారు. ప్రతి ఒక్కరికి అభివాదం చేస్తూ పవన్ కళ్యాణ్ ముందుకు సాగారు. పలువురు తమ సమస్యలను తెలియజేసేందుకు ముందుకు రాగా వారి వద్దకు వెళ్లి వినతి పత్రాలు స్వీకరించి వివరాలు తెలుసుకున్నారు. తిరుగు ప్రయాణంలో పొలాల్లో పనిచేసుకుంటున్న కూలీలను ఆప్యాయంగా పలకరించి వారితో ఫోటోలు దిగారు.
బొట్టాయిగూడెం మండలం సీతప్పగూడెం పంచాయతీ కొల్లాయిగూడెం గ్రామంలో ఆత్మ నిర్భర్ భారత్ కార్యక్రమం నిర్వహించారు. రోజు కూలి మీద ఆధారపడి జీవనం సాగిస్తున్న వారు అందరూ కలిసి శ్రమదానంతో గ్రామ దేవత శ్రీ 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 ముత్యాలమ్మవారి ఆలయ నిర్మాణం చేస్తున్నారు. బీజేపీ ఎస్టీ మోర్చా జిల్లా అధ్యక్షులు కుమారి వంక కాంచనమాలను ఆలయ నిర్మాణం కోసం సహాయం చేయమని కోరగా సోమవారం బీజేపీ కుటుంబ సభ్యులతో కలిసి వెళ్లి 10,000 రూపాయలు గుడి కమిటీ మహిళలకు అందజేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ గిరిజన ప్రాంతాల్లో అనేక రామాలయాలు ధూపదీప నైవేద్యాలు లేకుండా శిథిలావస్థకు చేరుకున్నాయని ఆవేదన తెలియజేశారు. అలాగే గిరిజన సంస్కృతి సంప్రదాయాలను అభివృద్ధి చేయడానికి నిరంతరం శ్రమిస్తానని చెప్పారు. అలాగే ప్రభుత్వం గిరిజన ప్రాంత హిందూ దేవాలయాల పోషణ, నూతన ఆలయాల నిర్మాణానికి కృషి చేయాలని, తద్వారా ఏజెన్సీ ప్రాంతాలలో శాంతి సామరస్యతలు నెలకొల్పడానికి ఉపయోగపడతాయని తెలియజేశారు. హిందూ సనాతన ధర్మాన్ని పరిరక్షించడానికి ప్రధాని నరేంద్ర మోదీ, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్లు కృషి చేస్తున్నారని, రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు కూడా సనాతన ధర్మ పరిరక్షణకు కట్టుబడి ఉన్నారని తెలిపారు. ఈ కార్యక్రమంలో పోలవరం నియోజకవర్గ కన్వీనర్ కొండేపాటి రామకృష్ణ, జిల్లా కార్యవర్గ సభ్యులు పులవర్తి స్వరాజ్యలక్ష్మి, ఓబీసీ మోర్చా సభ్యులు పిల్లి అరవలరాజు, ఎస్సీ మోర్చా సభ్యులు జాలపర్తి నాగేశ్వరరావు పాల్గొన్నారు. ఈరోజు బొట్టాయిగూడెం మండలం కొల్లాయిగూడెం గ్రామంలో ఇక్కడున్న గిరిజన మహిళలందరూ కలిసి వాళ్ళ యొక్క శ్రమదానంతో శ్రీ 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 ముత్యాలమ్మ వారి యొక్క ఆలయ నిర్మాణాన్ని చేపట్టడం జరిగింది. వారి ద్వారా మమ్మల్ని అడిగారు, సార్ మేము ఇక్కడ ఆలయం నిర్మాణం చేసుకుంటున్నాం, మాకు ఏదైనా కాస్త సహాయం చేయండి అన్న వెంటనే భారతీయ జనతా పార్టీ తరఫున భారతీయ జనతా పార్టీ ఏలూరు జిల్లా గిరిజన మోర్చా అధ్యక్షులుగా ఉన్న కుమారి వంక కాంచనమాల గారు, వారి నాన్నగారు వాళ్ళ తాతగారు కూడా మనకి ఎమ్మెల్యేస్గా పనిచేసి ఉన్నారు. వారు కూడా గిరిజనుల యొక్క అభివృద్ధి కోసం ఈ ప్రాంతంలో విస్తృతంగా పర్యటన చేస్తూ అనేక కార్యక్రమాలు చేపట్టడం జరిగింది. మొన్న నేషనల్ ఎస్టీ కమిషన్ చైర్మన్ గారు వచ్చినప్పుడు కూడా, హుస్సేన్ నాయక్ గారు వచ్చినప్పుడు కూడా అనేక సమస్యలు ఆయన దృష్టిలో పెట్టడం జరిగింది. అలాగే పిఓ గారితో కూడా అనేక సమస్యల మీద మాట్లాడడం జరిగింది. అలాగే మన బొట్టాయిగూడెం ప్రాంతంలో ఉన్న ఎస్టీ బాయ్స్ హాస్టల్ గురించి కూడా చర్చించడం జరిగింది. దానికి నిధులు కూడా కేటాయించున్నారు. ఇవన్నీ కూడా ఇనిషియేషన్ తీసుకుని పనిచేస్తున్నందుకు, అలాగే హైందవ ధర్మం పట్ల ప్రత్యేక శ్రద్ధ కనిపిస్తుంది. అనేక దేవాలయాల నిర్మాణాల్లో ఇతోధికంగా సాయం చేస్తూ భవిష్యత్తులో మన ప్రాంతం యొక్క ధర్మాన్ని, మన యొక్క గిరిజన సంస్కృతిని కాపాడడం కోసం ఒక ఎమినెంట్ లీడర్గా ఎమర్జ్ అవుతున్న కాంచనమాల గారికి ప్రత్యేకంగా గిరిజన మహిళలందరి తరఫున, మాతృమూర్తులందరి తరఫున ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తూ వారిని మరింతగా పెద్దల దృష్టిలోకి తీసుకెళ్లి దీని అభివృద్ధికి సహకరించవలసిందిగా కోరుతూ జై హింద్, జై భారత్. ఆంధ్రప్రదేశ్ వ్యవసాయ కార్మిక సంఘం ఆధ్వర్యంలో జంగారెడ్డిగూడెం మండల తహసీల్దార్ కార్యాలయం వద్ద పేదలు ధర్నా నిర్వహించారు. ఈ ధర్నాకి సంఘం మండల అధ్యక్షులు యాగంటి సీత అధ్యక్షత వహించగా జిల్లా ఉపాధ్యక్షుడు ఎం జీవరత్నం పాల్గొని మాట్లాడారు. రాష్ట్ర ప్రభుత్వం 9/77 చట్టాన్ని తీసేసి ల్యాండ్ సీలింగ్ భూములు, అసైన్డ్ పట్టాలు కొనుగోలు, అమ్మకాలు చేసే విధానాన్ని రాష్ట్ర మంత్రివర్గం ఆమోదించిందని, తక్షణమే ఫ్రీ హోల్డ్ అసైన్మెంట్ భూముల అమ్మకం, కొనుగోలు ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేశారు. 1974-75 సంవత్సరంలో వ్యవసాయ కార్మిక సంఘం, ప్రజా సంఘాల ఆధ్వర్యంలో దేశవ్యాప్తంగా ఉద్యమాలు, పోరాటాలు నిర్వహించి ల్యాండ్ సీలింగ్ చట్టాన్ని తీసుకొచ్చిందని, అనంతరం లక్షలాది ఎకరాల భూములు పేదలకు ల్యాండ్ సీలింగ్ భూములు పంచి అసైన్మెంట్ పట్టాలు ఇచ్చారని, ఇప్పటి వరకు ఆ భూములకు రక్షణగా ఉన్నటువంటి 9/77 చట్టం ఈ భూములను కాపాడుతుందని తెలియజేశారు. మండలంలో పంగిడిగూడెం, కేతవరం, గొర్వాయిగూడెం, మైసనగూడెం, పట్టణపాలెం, పోలవరం, తాడువాయి, చక్రదేవరపల్లి గ్రామాలలో ఉన్నటువంటి ల్యాండ్ సీలింగ్ భూములు, ఎర్రకాలువ ప్రాజెక్టు మిగులు భూములు పేదలకు హక్కులు కల్పించి పట్టాలు ఇవ్వాలని, లేని పక్షంలో మండలంలో వ్యవసాయ కార్మికులు పేదలందరినీ ఐక్యం చేసి డిమాండ్లు అమలు చేసే వరకు, భూములు పంచే వరకు ఉద్యమాలు, పోరాటాలు నిర్వహిస్తామని ప్రభుత్వాన్ని, రెవెన్యూ అధికారులను హెచ్చరించారు. అనంతరం వినతి పత్రాలను కార్యాలయం ఆర్ఐకు అందజేశారు. ఈ కార్యక్రమంలో సంఘం మండల కమిటీ సభ్యులు జోడే సూర్యచంద్రరావు, నిట్టా నాగరాజు, పఠాన్ మస్తాన్, ఎం బాలరాజు, కె సుబ్బారావు, ఎం అశోక్ కుమార్, పిల్లి పోతురాజు, ఏ కృష్ణ, ఆర్ సత్యవతి, బి శివయ్య, ఎం కుమారి, ఏ కాంతమ్మ, గోసాల మరియమ్మ, డివైఎఫ్ఐ జిల్లా కార్యదర్శి సూర్యకిరణ్ పాల్గొన్నారు. ప్రభుత్వం ఫ్రీ హోల్డ్ పెట్టే విధానాన్ని మంత్రివర్గం ఆమోదించింది. దాన్ని వెంటనే ఉపసంహరించుకోవాలని ఈరోజు మేము ప్రధాన డిమాండ్గా ధర్నా చేస్తూ ఉన్నాం. గత ప్రభుత్వంలో ఇలా వచ్చినప్పుడు మేము కార్యక్రమాలు చేసే క్రమంలో ఇప్పుడున్నటువంటి ముఖ్యమంత్రి, రాష్ట్ర ప్రభుత్వం మమ్మల్ని సపోర్ట్ చేసింది, అండగా ఉంది. కానీ ఇప్పుడు ఈ రాష్ట్ర ప్రభుత్వం ఆమోదించడాన్ని మేము తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం. అలాగే ఇప్పటికే మండలంలోని ల్యాండ్ సీలింగ్ భూములు పంగిడిగూడెం గ్రామంలో ఉన్నాయి. ఈ భూములు పేదల పంచాలని డిమాండ్ చేస్తూ ఉన్నాం. అదే కాకుండా ఎర్రకాలువ మిగులు భూములు,
మైసన్నగూడెం, పేతవరం, గురవాయిగూడెం ఈ గ్రామాల్లో పెద్ద ఎత్తున ల్యాండ్ సెల్లింగ్ భూములు 100 ఎకరాలు ఉన్నాయి కాబట్టి ఈ భూముల్ని పేదలకు పంచాలని మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. పేదలకు ఆర్డర్లు ఉంటే ఈ రెవెన్యూ అధికారులు పట్టించుకోవటం లేదు. కానీ భూస్వాములకి ఒక ఆర్డర్ కాపీకి ఉంటే వెంటనే వచ్చి అరెస్ట్ చేసే పద్ధతిలో పోలీసులు, రెవెన్యూ అధికారులు వ్యవహరిస్తున్నారు. తక్షణమే వీళ్ళు విరమించుకోవాలని కోరుతా ఉన్నాం. అదే కాకుండా గతంలో ఏదైతే మేము డిమాండ్ చేసిన భూములు ఉన్నాయో సంగిడిగూడెం గ్రామంలో ఆ భూముల్లో ఇప్పటికే మేము భూముల్లో సాగులో ఉన్నాం. ఆ భూములకి సాగు వరకు కల్పించాలని పట్టాలు ఇవ్వాలని డిమాండ్ చేస్తా ఉన్నాం. అదే కాకుండా అక్రమ పద్ధతిలో రెవెన్యూ అధికారులు భూస్వాములకు తొత్తులుగా మారి వాళ్ళకి తప్పుడు రికార్డులు రాసిచ్చిన ఫలితంగా ఇప్పుడు కోర్టుల ద్వారా ఈ ఆర్డర్లు తెచ్చుకోగలుగుతున్నారు. మేము తక్షణమే డిమాండ్ చేసేది ఏంటంటే రాష్ట్ర ప్రభుత్వం కానీ అధికారులు కానీ ఈ వ్యవహారాన్ని విరమించుకోండి. మీరు పేదలకు భూ పంపిణీ చేయండి. లేని పక్షంలో మేము పెద్ద ఎత్తున ఉద్యమాలు, పోరాటాలు నిర్వహిస్తాం. మేము ఈ భూముల్లోకి తక్షణమే ఆక్రమించుకొని భూముల్లో సాగు చేస్తామని అప్పుడు ఉన్నటువంటి అధికారులు కానీ ఉన్నటువంటి పోలీసులు కానీ వీళ్ళంతా కూడా అప్పుడు వచ్చి కేసులు పెట్టిన, జైలుకి పంపిన మేము భూమి సాధించుకునే వరకు పోరాటాలు, ఉద్యమాలు కొనసాగిస్తామని ఈ ధర్నా ద్వారా ప్రభుత్వాన్ని, అధికారులను, భూస్వాములను హెచ్చరిస్తా ఉన్నాం. బొట్టాయిగూడెం మండలం రెవెన్యూ కార్యాలయం వద్ద రాష్ట్ర ప్రభుత్వ మెడికల్ కళాశాలను నిర్మించాలని, ఫీజ్ రీయింబర్స్మెంట్ బకాయిలను విడుదల చేయాలని, బొట్టాయిగూడెం ఎస్టీ బాయ్స్ కాలేజ్ హాస్టల్ కు నూతన భవనాలు నిర్మించాలని ప్రగతిశీల ప్రజాస్వామ్య విద్యార్థి సంఘం ఆధ్వర్యంలో ధర్నా చేపట్టారు. తహసీల్దార్ కార్యాలయం డిటి పాయం రమేష్ కి వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా పీడీఎస్యు రాష్ట్ర ఉపాధ్యక్షులు ఈ భూషణం మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్ పద్ధతిలో మెడికల్ కళాశాలలో నిర్మాణం చేపట్టడానికి ప్రభుత్వ మెడికల్ కళాశాలను ప్రైవేట్ వ్యక్తులకు కట్టబెట్టడానికి చూస్తుందని ఆరోపించారు. ప్రభుత్వ మెడికల్ కళాశాలల నిర్మాణాలను ప్రైవేట్ వ్యక్తులకు అప్పచెప్పడం వలన ప్రభుత్వ వైద్య విద్యకు పేద ప్రజలు, విద్యార్థులు దూరం అయ్యే పరిస్థితులు ఏర్పడతాయని అన్నారు. ఆర్థికంగా కూడా నష్టపోతారని ఆవేదన వ్యక్తం చేశారు. కావున తక్షణమే జీవో నంబర్ 107, 108లను రద్దు చేయాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో కాకి తరుణ్, చోడే మురళి, దాసరి ఆదిత్య, కొరస దానియల్, సోదే హరీష్, మాడే మనోజ్, ఎరప అభిలాష్, కుంజ తేజ, సరియం సంజీవ్ పాల్గొన్నారు. బొట్టాయిగూడెం ఎంఆర్ఓ కార్యాలయం ముందు టీడీఎస్ ఆధ్వర్యంలో ధర్నా కార్యక్రమం చేపట్టడం జరిగింది. ఈ రాష్ట్ర ప్రభుత్వ అధికారులు వచ్చినప్పటి నుంచి ఎస్సీ, ఎస్టీ, మైనారిటీ వర్గాల విద్యార్థులకి తీవ్రమైనటువంటి అన్యాయం చేస్తూ ఉన్నది. ముఖ్యంగా ఎస్టీ విద్యార్థులకు ఏమాత్రం సంక్షేమ హాస్టల్ విద్యార్థుల సమస్యలు పట్టించుకున్నటువంటి పరిస్థితులు ఆంధ్ర రాష్ట్రంలో కనబడుతూ ఉన్నాయి. అదేవిధంగా బొట్టాయిగూడెం మండల కేంద్రంలో ఉన్నటువంటి ఎస్టీ హాస్టల్ పరిస్థితి మరి దౌర్భాగ్యంగా ఉన్నది. దీనివల్ల విద్యార్థులు తీవ్రమైనటువంటి ఇబ్బందులు గురవుతా ఉన్నారు. ఈ హాస్టల్ కూలిపోయేటటువంటి ప్రమాదం ఉన్నది. శిథిలావస్థలు ఉండడం వల్ల వర్షాకాలంలో పెచ్చులు ఊడిపోయి విద్యార్థులు పడుకున్నటువంటి బెడ్స్ మీద పడతా ఉన్నది. వర్షం వస్తే నీరు స్లాబుల్లో కారుతా ఉన్నది. విద్యార్థులు ఉండడానికి కూడా ఈ హాస్టల్ సరిపోవడం లేదు. దీనివల్ల విద్యార్థులు అనేక రకాలుగా ఇబ్బందులు పడుతూ, భయాందోళనకు గురవుతూ, బిక్కుమంటూ జీవిస్తూ ఉన్నారు. కావున తక్షణమే ఈ రాష్ట్ర ప్రభుత్వం ఎస్టీ బాలుర కాలేజ్ హాస్టల్ తక్షణమే నిర్మాణం చేపట్టాలని పీడీఎస్ విద్యార్థి సంఘం మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. అదేవిధంగా 10 మెడికల్ కళాశాలను ప్రైవేటీకరణ పద్ధతిలో నిర్మాణం చేపట్టడానికి చూస్తా ఉన్నది. దీన్ని మేము పీడీఎస్ కు తీవ్రంగా వ్యతిరేకిస్తా ఉన్నాం. ప్రగతిశీల ప్రజాస్వామ్య విద్యార్థి సంఘం పీడీఎస్యు ఆధ్వర్యంలో బొట్టాయిగూడెం తహసీల్దార్ కార్యాలయం వద్ద విద్యార్థులతో ఆందోళన కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది. ఈ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చే ముందు ఏవైతే నిర్మాణ దశలు ఆగిపోయి ఉన్నాయో ప్రభుత్వ మెడికల్ కాలేజీలు, ఆ మెడికల్ కాలేజీలని సత్వరమే పనులు పూర్తి చేసి మెడికల్ విద్యార్థులందరికీ కూడా అందుబాటులో తీసుకురావాలని చెప్పేసి మేము ఈ ప్రభుత్వాన్ని కోరుతా ఉన్నాం. మరి అంతేకాకుండా ఏవైతే ఇప్పుడు ప్రభుత్వ భాగస్వామ్యంతో ఉన్నటువంటి కాలేజీలు ఉన్నాయో పీపీపీ విధానం తీసుకొచ్చి మరి వాటిని ప్రైవేటు వ్యక్తుల చేతిలో పెట్టడానికి కూటమి ప్రభుత్వం కుయుక్తులు పన్నుతున్నటువంటి పరిస్థితి ఆంధ్ర రాష్ట్రంలో కనపడతా ఉంది. దీనివల్ల పేద బడుగు బలహీన వర్గాల విద్యార్థులు, ఎస్సీలు, ఎస్టీలు, బీసీలు, మైనారిటీ విద్యార్థులు ఎవరైతే ఉన్నారో మెడికల్ విద్యను అభ్యసిస్తున్నటువంటి విద్యార్థులు వాళ్ళు తీవ్రంగా నష్టపోతూ ఉన్నారు. దీన్ని ఇప్పటికైనా ఈ ప్రభుత్వం మరి వారు ప్రతిపక్షంగా ఉన్నప్పుడు మరి ఎన్నికల ప్రచారంలో భాగంగా మేము అధికారంలోకి వచ్చిన 100 రోజుల్లోనే ఈ విధానాన్ని రద్దు చేస్తామని చెప్పన్నారు. ప్రభుత్వ ప్రైవేట్ పార్ట్నర్షిప్ విధానాన్ని రద్దు చేస్తామని చెప్పడం జరిగింది. అయినప్పటికీ కూడా ఆల్రెడీ సంవత్సరంన్నర గడుస్తూ ఉంది ఈ ప్రభుత్వం వచ్చి. మేము ఒకటే సూటిగా ప్రభుత్వాన్ని అడుగుతా ఉన్నాం, పేద విద్యార్థులకు, మెడికల్ విద్యార్థులందరికీ కూడా విద్య అందేటట్లుగా మేము చూస్తామని చెప్పి మరి చెప్పినటువంటి మాటలు ఈరోజు ఎందుకు మీరు వాటిని నిలబెట్టుకోవడంలో మరి ఎందుకు అలసత్తాను వహిస్తూ ఉన్నారని చెప్పేసి మేము సూటిగా అడుగుతా ఉన్నాం.
జంగారెడ్డిగూడెం మండలంలో జొన్నవారిగూడెం గ్రామానికి చెందిన పొడపాటి కావ్య ఇటీవల జంగారెడ్డిగూడెం డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గురుకుల పాఠశాలలో మృతి చెందగా మృతురాలి కుటుంబ సభ్యులను ఎమ్మెల్యే సోమవారం పరామర్శించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ వారి కుటుంబానికి అన్ని విధాల అండగా ఉంటానని, మృతురాలి తల్లి డయాలసిస్ బారిన పడి అనారోగ్యంతో బాధపడుతుందని, ప్రభుత్వం నుంచి మృతురాలు కావ్య తల్లికి వైద్య సేవలు అందేలా జిల్లా అధికారులతో మాట్లాడతానని హామీ ఇచ్చారు. ఆమెకు మెరుగైన వైద్య సేవలు అందించే విధంగా తన వంతుగా కృషి చేస్తానని తెలిపారు. ప్రభుత్వం నుంచి కావ్య కుటుంబానికి ఆర్థిక సహాయం అందేలా ఆర్డీఓతో మాట్లాడటం జరిగిందని ఎమ్మెల్యే స్పష్టం చేశారు. కావ్య మృతిపై పోలీసులతో లోతుగా దర్యాప్తు కొనసాగిస్తామని ఎమ్మెల్యే అన్నారు. అనంతరం వారి కుటుంబానికి కొంత ఆర్థిక సహాయాన్ని అందజేశారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యేతో పాటు కూటమి నాయకులు తదితరులు పాల్గొన్నారు. జంగారెడ్డిగూడెం పట్టణంలో శ్రీ నూకాలమ్మ అమ్మవారి ఆలయంలో విశేష అలంకరణలో భక్తులకు దర్శనమిచ్చారు. నిత్య పూజా కైంకర్యాలు ప్రధాన అర్చకులు కాళ్ళకూరి శంకర్ మహేష్ శర్మ నిర్వహించారు. ఆలయ శాశ్వత చైర్మన్ డాక్టర్ రాజాన సత్యనారాయణ, ఆలయ కమిటీ చైర్మన్ రొంగల నాగేశ్వరరావులతో కూడిన ఆలయ కమిటీ ఆధ్వర్యంలో అభివృద్ధి కార్యక్రమాలు శరవేగంగా జరుగుతున్నాయి. ఆలయ కళ్యాణ కళావేదిక వద్ద శ్రీ నర్మతా అమృత బాణలింగేశ్వర స్వామి వారి పంచలోహ ఉత్సవ లింగానికి పంచామృత అభిషేకాలు చేశారు. ప్రతి సోమవారం పంచలోహ శివలింగానికి నిర్వహించే పంచామృత అభిషేకాలు ముందుగా పేర్లు నమోదు చేసుకున్న భక్తులకు ఉచితంగా అభిషేకాలు చేసుకునే అవకాశం ఉందని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఆలయ కమిటీ సభ్యులు చిటికన రాంబాబు, పోలిపర్తి రాము, జీవీకేఎస్ రాజు, హనుమంతరావు, నూకాంబిక సేవా బృందం సభ్యులు పాల్గొన్నారు. శ్రీ శ్రీ సహిత శ్రీ నూకాలమ్మ వారి యొక్క ఆలయంలో ఈరోజు మార్గశిర సోమవారం విశేషంగా శ్రీ నర్మదా అమృతాకాళేశ్వర స్వామి వారికి పంచామృతాలతో ఏకవార రుద్రాభిషేకం చేయడం జరిగింది. అలాగే మన నూకాలమ్మ వారి యొక్క ఆలయంలో ప్రతి శుక్రవారం కూడా అమ్మవారికి విశేషంగా భక్తులందరికీ కూడా ఆ తల్లి ఆయురారోగ్యాలు, భోగభాగ్యాలు ఇచ్చుటకు అమ్మవారు సిద్ధంగా ఉండే ప్రతి శుక్రవారం కూడా మన ఆలయంలో 8 గంటల 30 నిమిషాలకు తల్లికి పంచామృతాలతో ఏకవారాభిషేకం చేయడం జరుగుతుంది. అలాగే మన ఆలయంలో అన్నదాన కార్యక్రమం చేయడం కూడా జరుగుతుంది. అలాగే అమ్మవారికి ఏకాదశ హారతులు విశేషంగా ఇవ్వడం జరుగుతుంది. కావున ఈ యొక్క ప్రతి శుక్రవారం జరిగేటువంటి అన్నదాన కార్యక్రమానికి భక్తులు 50 మంది కూడా సహకరించి అమ్మవారి శ్రీ శ్రీ నూకాలమ్మ అమ్మవారి యొక్క అన్నదాన ప్రసాద వితరణలో భక్తులు తమ వంతు సహాయాన్ని హామీ చేసి అమ్మవారిని దర్శించుకుని అన్నప్రసాదాన్ని స్వీకరించి తీర్థ ప్రసాదాన్ని స్వీకరించవలసిందిగా కోరుతున్నాం. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి. ద్వారక తిరుమల మండలం ఐఎస్ జగన్నాథపురం నరసింహస్వామిని దర్శించుకున్న డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, అభివృద్ధి పనులను పరిశీలించిన డిప్యూటీ సీఎం, ఆలయానికి 30 ఎకరాలు అందజేతపై హర్షం వ్యక్తం చేస్తున్న భక్తులు. జంగారెడ్డిగూడెం మండలంలో పలు రహదారులకు శంకుస్థాపన చేసిన ఎమ్మెల్యేలు సొంగ రోషన్ కుమార్, చిర్రి బాలరాజు, జెడ్పీటీసీ బాబ్జీ పుట్టినరోజు వేడుకల్లో పాల్గొన్న కూటమి నేతలు. 9/77 చట్టాన్ని నిర్వీర్యం చేయడం తగదని జంగారెడ్డిగూడెం తహసీల్దార్ కార్యాలయం వద్ద ఆందోళన చేపట్టిన ఏపీ వ్యవసాయ కార్మిక సంఘం. షష్ఠికి సిద్ధమవుతున్న కోయిలగూడెం మండలం బయలుగూడెం సుబ్రహ్మణ్యేశ్వర స్వామి క్షేత్రం, జంగారెడ్డిగూడెం ఆలయాలు. బొట్టాయిగూడెం మండలం ఐటీడీఏ సమీపంలో బోల్తా పడిన వ్యాన్, 17 మందికి గాయాలు. వార్తలు సమాప్తం. నమస్కారం.